సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు పరిపూర్ణమైన బలమును పొందుకొని ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో దేవుని అనుగ్రహం పొందలేదని, జీవితంలో దేవుని కృప ఏ విధముగా పొందుకోలేక జీవించే విధానమును, జీవితంలో శోధన కలుగుచున్నదని, లేక ఆటంకముల చేత జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడు ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు, నా జీవితంలో సమస్యల చేత నేను ఉన్నప్పుడు, లేక ఆటంకముల చేత నేను జీవించే బిడ్డలుగా మారుచున్నప్పుడు ఏ విధముగా దేవుడు మన జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా మార్చుటకు ప్రార్థించే విధానముగా దేవుడు ఏ విధముగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు, నా జీవితాన్ని కోల్పోయే పరిస్థితి నాకు కలిగి ఉన్నదని, లేక నా జీవితంలో శోధన ఉన్నదని, సమస్యల చేత నా జీవితం కలిగి ఉన్నామని, ఎన్నో ఆటంకముల చేత ఉన్న జీవితాన్ని దేవుని దగ్గర ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అనుగ్రహించే దేవుడని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గమును వెతికినప్పుడు, పరిపూర్ణమైన శక్తిగా దేవుడు మనకు ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా మారుచున్నప్పుడు, దేవుని కృప ఏ విధముగా మనపై ఉన్నదని, దేవుడు అనుగ్రహించే బలమును ఏ విధముగా పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన మార్గం అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన శక్తిగా మార్చే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా, పరిపూర్ణమైన దేవుని శక్తిగా మారుటకు నా జీవితం కోల్పోయిన పరిస్థితి ఉన్నదని, లేక నా జీవితంలో శోధన నన్ను వెంటాడుచున్నదని, లేక అనారోగ్య సమస్య చేత నేను నింపబడి ఏ విధముగా నేను బాధింపబడుచున్నామని, ఎన్నో సమస్యల చేత ఉన్న జీవితమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితమని, ప్రార్థించే బిడ్డలుగా మారుచున్నప్పుడు ఏ విధముగా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, నా జీవితంలో కోల్పోయిన ప్రతి పరిస్థితిని ఏ విధముగా మార్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ప్రార్థించినప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని జీవిస్తామని, దేవుని కృప ఏ విధముగా పొందుకొని మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితిని ఏ విధముగా దేవుడు మరల మనకు అనుగ్రహించే దేవుడని, లేక నా జీవితమంతా నెమ్మది లేని జీవితముగా మారుచున్నప్పుడు ఏ విధముగా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మరల అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు పరిపూర్ణమైన బలమును పొందుకొని దేవుని చెంత మరల జీవించే బిడ్డలుగా మారే అనుగ్రహమును దేవుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా నా జీవితమంతా
శూన్యమైపోయి ఉన్నదని, ఆటంకముల చేత అనారోగ్య సమస్యలు వచ్చి ఉన్నాయని, ఎన్నో సమస్యల చేత దుఃఖం చేత ఉన్న సమస్యగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ప్రార్థించే బిడ్డలుగా నా జీవితం ఉన్నప్పుడు ఏ విధముగా అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తిపరచి నడిపించును, అక్కరలు సంధించును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించును, అక్కరలు సంధించును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా మనం మారుచున్నప్పుడు, జీవితంలో కోల్పోయిన స్థితిని ఏ విధముగా మారు మనసు పొందుకొనుటకు, నా జీవితం అంతా శూన్యమైపోయి ఉన్నదని దేవుని చెంత ప్రార్థించే బిడ్డలుగా మారుచున్నప్పుడు, నా జీవిత కాలమంతా దేవుని చెంత ఉండుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా మారుచున్నామని, జీవితంలో ఏ కొరత లేని అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును పొందుకొని పరిపూర్ణమైన శక్తిగా నేను మారుటకు దేవుని అనుగ్రహం నాలో ఉన్నదని, దేవుని కృప ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనుగ్రహాన్ని పొందుకొనుటకు, నా జీవితమంతా దేవుని కృప నా మీద ఉండుటకు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన బలము చేత నేను నింపబడుటకు, నా జీవితంలో ఆటంకం కలిగించే శోధనలు లేక దేవునికి విరోధమైన కార్యముల చేత నేను జీవిస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం కోల్పోయే పరిస్థితిగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన బలము చేత నేను నింపబడుటకు, దేవుని అనుగ్రహం పొందుకొని ఏ విధముగా జీవిస్తామని, దేవుని శక్తి చేత నడిపించబడే కృప ఏ విధముగా పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును పొందుకొని పరిపూర్ణమైన శక్తి చేత నేను నింపబడి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని జీవించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన దేవుని కార్యం నా జీవితంలో నెరవేర్చుటకు, దేవుడు అనుగ్రహించే కృప నేను పొందుకొనుటకు ఏ విధముగా నేను నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు ఉన్నాడని, నా స్థితి ఏ విధముగా ఉన్నదో పరిపూర్ణమైన మార్గముగా నన్ను మార్చే దేవుడు ఉన్నాడని, నా జీవితమంతా శూన్యమైపోయిన జీవితమును మరల ఏ విధముగా నన్ను బలపరిచే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితిని మరల నూతనీకరించే దేవుడని, మరల బలపరిచి నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పాడి కొనియాడేదన్
కోటి స్తుతి చెల్లింతును, పాడి కొనియాడేదన్. కోటి స్తుతి చెల్లింతును, తృప్తిపరచి నడిపించును, అక్కరలు సంధించును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతును. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నప్పుడు అనుగ్రహాన్ని పొందుకొనుటకు నా జీవితం ఎందుకు శూన్యముగా ఉన్నదని, దేవుని అనుగ్రహం నేను చూడలేక ఏ విధముగా నా పరిస్థితి విరోధమైన జీవితముగా మార్చుకొని నా జీవితంలో వేదన అనే దుఃఖం నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నా స్థితి మారుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో స్థితి మార్చే దేవుడని, జీవితంలో కలుగుచున్న వేదనను పరిపూర్ణముగా మార్చే దేవుడని, నన్ను ఏ విధముగా బలపరిచి నడిపించుటకు దేవుడు ఉన్నాడని, నా జీవితాన్ని దేవునికి అంకితముగా మార్చుకొని ఏ విధముగా నేను జీవిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు స్థితిని మార్చుకొని ఏ విధముగా జీవించి మరలా దేవుని చేత నేను ఉండుటకు పరిపూర్ణమైన శక్తిని పొందుకొని నా దుఃఖంలో ఏ విధముగా దేవుని చెంత ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనుగ్రహాన్ని ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకోకుండా నా జీవితం పాపమనే జీవితముగా మార్చబడినప్పుడు దేవుని అనుగ్రహం శూన్యముగా మారిపోవునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా నడుస్తున్నామని దేవుని కృప పొందుకొని నడిచే బిడ్డలుగా మారుచున్నప్పుడు దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా పొందుకొని జీవిస్తామని, దేవునిలో ఉండుటకు నా జీవితాన్ని పాపం నుండి తొలగించబడి ఏ విధమైన పాపం చేత నేను ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం నేను పొందలేనని, పాపం నాలో ఉన్నప్పుడు దేవుని కృప కూడా నేను పొందుకోలేక జీవించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప పొందుకొని పరిపూర్ణమైన మార్గముగా మార్చబడి నడిచే వ్యక్తులుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దుఃఖము కలుగుచున్నప్పుడు నా జీవితమంతా దుఃఖమని, దుఃఖం చేత ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన జీవితమును నేను చూడగలనని, దుఃఖమే నాకు వేదనకరముగా మారినప్పుడు ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం నేను వెతుకుచున్నప్పుడు నాలో కలిగించే దుఃఖం ఏ విధముగా ఉన్నదని, నాలో కలిగించే వేదన ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుని నుండి పొందుకొని నా జీవిత కాలమంతా దేవుని చెంత నడిచే బిడ్డలుగా, నా జీవిత కాలమంతా దేవునితో ఉండి నడిచే బిడ్డలుగా మారుటకు నాలో ఉండిన పాపమును ఏ విధముగా దేవునికి విరోధముగా మారుచున్నప్పుడు ఏ విధముగా నేను జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వైపు నడుచుటకు దేవుడు అనుగ్రహించే జీవితాన్ని ఏ విధముగా నేను పొందుకొని నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
5 రొట్టెలను వేవేల పెరుగ చేసెను. 5,000 పురుషులు తృప్తిగా వడ్డించెను. 5 రొట్టెలను వేవేల పెరుగ చేసెను. 5,000 పురుషులు తృప్తిగా వడ్డించెను. తృప్తిపరచి నడిపించును, అక్కరలు సంధించును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతును. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతును. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని చెంత నేను నడుచుటకు పరిపూర్ణమైన బలమును పొందుకొని దేవుని అనుగ్రహాన్ని ఏ విధముగా పొందుకొనుటకు నేనున్నానని, దేవుని అనుగ్రహం చేత నేను నింపబడుటకు నాలో ఉండిన పాపం దేవునికి విరోధమని, నాలో ఉండిన వ్యతిరేకత దేవునికి విరోధమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన స్థితి ఏ విధముగా మార్చబడి నా జీవిత కాలమంతా దేవునితో ఉండుటకు, దేవుడు అనుగ్రహించే అనుగ్రహం ఏ విధముగా నేను చూడాలని, దేవుడు అనుగ్రహించే జీవితాన్ని ఏ విధముగా నేను దేవుని చెంత పొందుకొనుటకు, నాలో ఉండిన స్థితి ఏ విధముగా దేవునికి విరోధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నాలో ఒకవైపు దేవునికి విరోధముగా పాపం చేత నేను నింపబడి, ఒకవైపు దేవుని అనుగ్రహమని నా జీవిత కాలమంతా శూన్యమయ్యే జీవితముగా మారుచున్నప్పుడు, నా జీవితంలో దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొనుటకు, నాలో ఉండిన పాపం ఏ విధముగా దేవునికి ఆటంకంగా ఉన్నదని, నాలో ఉండిన పాపం దేవునికి ఏ విధముగా విరోధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన అనుగ్రహం దేవుని నుండి మనకు లభిస్తుందని, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం దేవుని శక్తిగా నాలో మారుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలము చేత దేవుని కృప పొందుకొని, పరిపూర్ణమైన జీవితం చేత దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నడిచి దేవుడు అనుగ్రహించే భాగ్యమును నేను చూస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా నేను మారి, పరిపూర్ణమైన హృదయం ఏ విధముగా నేను పొందుకొని, నాలో ఉండిన పాపం నుండి ఏ విధమైన హృదయం మంచి హృదయముగా మారుటకు, నాలో ఉండిన వ్యతిరేకత ఏ విధముగా మంచి హృదయముగా మారుటకు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా మారి దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా మార్చబడి, దేవుడు అనుగ్రహించే జీవితముగా పరిపూర్ణమైన శక్తిని పొందుకొని నడిచే బిడ్డలుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెదకుచున్నప్పుడు నేను నడుస్తానని, దేవునిలో ఉండుటకు నా జీవితం ప్రార్థన జీవితముగా మారినప్పుడు నేను దేవుని దగ్గర నిలవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, స్థితి మారుచున్నప్పుడు ఏ విధముగా ప్రవర్తించే బిడ్డలమని, లేక అనారోగ్య సమస్య చేత నేను ఉన్నప్పుడు ఏ విధముగా నా స్థితి మారుచున్నదని, సమస్యల వెంట సమస్యలు నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గముగా నేను మార్చబడి పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మారుటకు, నా జీవిత కాలమంతా దేవుని దగ్గర ఉండుటకు, నాలో ఉండిన పాపం నాకు వ్యతిరేకమని, నాలో ఉండిన జీవితం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు వ్యతిరేకముగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా మార్చబడి పరిపూర్ణంగా దేవుని శక్తిగా నేను మారుటకు, పరిపూర్ణమైన బలమును ఏ విధముగా పొందుకొని దేవునితో నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నేను నడిచే హృదయాన్ని బట్టి పరిపూర్ణమైన శక్తిని పొందుకొని ఈ విధముగా నడిచే బిడ్డలుగా, దేవుని అనుగ్రహాన్ని పొందుకునే బిడ్డలుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పాపపు జీవితం నుండి పరిపూర్ణముగా, దేవునికి ఆటంకంగా ఉండిన పాపం నుండి పరిపూర్ణముగా జీవితం మార్చబడినప్పుడు దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వెండి బంగారుతో బయలుదేరజేసెను, బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను. వెండి బంగారుతో బయలుదేరజేసెను, బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను. పూరెలను రప్పించి మన్నాతో పోషించెను, బండను చీల్చగా నీళ్లను రప్పించెను. పూరెలను రప్పించి మన్నాతో పోషించెను, బండను చీల్చగా నీళ్లను రప్పించెను. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు, పరిపూర్ణమైన బలం అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధమైన దుఃఖం నాకు కలుగుచున్నదని, ఏ వేదన చేత నేను నింపబడి ఉన్నానని, ఆ వేదన నాకు దుఃఖముగా మారి నాలో ఉండిన జీవితం మంచి జీవితం నుండి ఏ మార్గమునకు నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గంగా నేను దేవుని వెతుకుటకు, అనుగ్రహించే దేవుడు ఏ విధమైన శక్తిగా నేను పొందుకొనుటకు, అనుగ్రహించే దేవుడు ఏ విధముగా ఆశీర్వాదం అనే జీవితముగా నేను మారుటకు, ఏ విధముగా నేను పొందుకొని నడుస్తున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో వేదన కలుగుచున్నప్పుడు నా దుఃఖమంతా వేదనకరముగా మారి ఉన్నదని, నేను జీవించు కాలమంతా వేదనే నన్ను కృంగదీసి ఉన్నదని, వేదన చేత నేను ఉన్నప్పుడు నేను ఏ విధముగా సమస్య నాలో ఉన్నదని, వేదన కలుగుచున్నప్పుడు నేను ఏ విధముగా ప్రవర్తించి జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో ఏ విధముగా నడుస్తున్నామని, పరిపూర్ణమైన బలం నేను పొందుకొని నాలో ఉండిన వేదన ఏ జీవితం చేత నింపబడుచున్నదని, ఏ వేదన చేత నేను నింపబడి అదే వేదన నేను ఏ విధముగా దుఃఖముగా మారి నేను బలహీనముగా మారిపోయే స్థితిగా ఉన్నామని, నా జీవితమంతా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం నాలో ఉండిన వేదన చేత నేను దుఃఖకరముగా మారినప్పుడు అదే వేదన ఏ విధముగా నాలో బలహీనతంగా మారుచున్నప్పుడు నా ఆలోచనలు మారే విధానాన్ని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును ఏ విధముగా నేను బలపరుచుకొనక నాలో ఉండిన వేదన చేత దుఃఖపడే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన శోధన నాకు కలుగుతున్నదో, వేదన చేత నేను ఉన్నప్పుడు ఏ వేదనను ఆటంకంగా మార్చి అదే వేదనలో నేను దుఃఖం చేత నింపబడుచు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహం నేను పొందుకొని జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను మార్చబడి పరిపూర్ణమైన శక్తిగా దేవునిలో నేను ఎదుగుటకు, పరిపూర్ణమైన బలముగా ప్రార్థించే బిడ్డలుగా నేను దేవుని దగ్గర ఉండుటకు ఏ విధమైన జీవితం నేను కలిగి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దుఃఖంలో వేదన నన్ను కలిగించే హృదయం, వేదన చేత నేను గాయపడినప్పుడు, ఎన్నో వేదనలు నాలో కలుగుచున్నప్పుడు, జీవితంలో వేదన చేత కృంగిపోయే స్థితి మారుచున్నప్పుడు, వేదన చేత నేను దుఃఖముగా మారుచున్నప్పుడు నేను ఏ విధముగా బలహీనమనే వ్యక్తిగా మారుచున్నామని, జీవితంలో సమస్యలు వేదనకరముగా మారుచున్నప్పుడు నేను ఏ విధముగా దేవుని దగ్గర ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మానవునికి ఎన్నో సమస్యలని, జీవితంలో మానవ జీవితం ఎన్నో వేదనకరముగా జీవించే బిడ్డలుగా సమస్యలు కలుగుతున్నాయని, లేక వేదన చేత దుఃఖపడే సమస్యలు ఎన్నో ఆటంకములు కలుగుతున్నాయని, వేదనే నాకు ఏ విధముగా దేవుని చెంత నుండి నన్ను ఆశీర్వాదం కోల్పోయే స్థితిగా మార్చి ఉన్నదని, లేక వేదన చేత ఎందరో మనుషుల చేత నేను అవమానింపబడి ఉన్నామని, అదే అవమానం ఈరోజు దుఃఖముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహించే బలమును నేను దుఃఖకరముగా మారుచున్నప్పుడు ఏ విధమైన కార్యములు నేను చూడగలనని, పరిపూర్ణమైన జీవితం పొందుకొని ఏ విధముగా నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే వేదన కలుగుతున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంత మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. సహోదరి సహోదరులరా, అందుకే దేవుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని, నాలో కలిగే వేదన ఏ విధముగా దేవుని చెంత ఉండి ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.